వరకు భారత్ లోకి యూరప్ నుంచి దిగుమతి అయ్యే కార్లపై విధిస్తున్న ట్యాక్స్లు ప్రపంచంలోనే అత్యధికం. సాధారణంగా ఒక యూరోపియన్ కారు భారత్ లో అడుగు పెట్టేలోపు మిడిల్ రేంజ్ కారు కూడా లగ్జరీ కారు రేంజ్ లో ధరలు పెరిగిపోతాయి. ప్రస్తుతం యూరప్ లో 30 లక్షల కారు భారత్ లోకి ఇంపోర్ట్ అయ్యేసరికి 70 లక్షల ధరతో కొనాల్సి వస్తుంది. దీంతో ఇంపోర్ట్ డ్యూటీ కారణం. మెర్సిడెస్, BMW, ఆడి, వోల్వో, వోక్స్ వ్యాగన్ బ్రాండ్ల కార్లు చాలా పరిమిత సంఖ్యలోనే అమ్ముడవుతాయి. దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమను రక్షించడం కోసం భారత్ భారీ ట్యాక్సులు విధించింది. టాటా, మహీంద్రా, మారుతి లాంటి కంపెనీలకు పోటీ లేకుండా ఉండాలని తీసుకున్న నిర్ణయం. అయితే భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరితే కార్లపై దిగుమతి సుంకాలు తగ్గిపోతాయి. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం ఇప్పుడున్న 100 నుంచి 110% ట్యాక్స్ ను మొదటి దశలోనే 40% వరకు తగ్గించే ఆలోచనలో ఉంది. తర్వాత దశల వారీగా 10% వరకు తీసుకెళ్లే ప్రతిపాదన కూడా టేబుల్ పై ఉంది. అయితే ఇది ఒక్కసారిగా అన్నింటికీ వర్తించదు. ఒక నిర్దిష్ట కోటా వరకు మాత్రమే ఈ తక్కువ ట్యాక్స్ వర్తించే అవకాశం ఉంది. యూరప్ లో ఒక మిడ్ రేంజ్ కారు 30 లక్షల రూపాయలు ఉంటే అది భారత్ కు వచ్చేసరికి అన్ని ట్యాక్సులు, బేసిక్స్, కస్టమ్ డ్యూటీ, సోషల్ వెల్ఫేర్ ఛార్జెస్, IGST, ఇతర సెస్సులు అన్ని కలిపి 110% టారిఫ్ పడితే అది లగ్జరీ కారు రేంజు 65 నుంచి 70 లక్షల రూపాయల వరకు ధర పెట్టాల్సి వస్తుంది. అయితే యూరప్ తో డీల్ కుదిరితే మాత్రం దాదాపు 60% తగ్గిపోయే అవకాశం ఉంది. అంటే 40% మాత్రమే సుంకం పడితే ఆ కారు ధర 45 నుంచి 50 లక్షల రూపాయలకే వచ్చే అవకాశం ఉంది. ఇలా రేటు తగ్గితే కారు ధర అమాంతం తగ్గిపోతుంది. మెర్సిడెస్ బెంజ్ C క్లాస్ ను తీసుకుంటే యూరప్ లో దీని ధర సుమారు 37 లక్షల రూపాయలు. కానీ భారత్ కు వచ్చేసరికి 110% ఇంపోర్ట్ డ్యూటీతో దీని ధర 90 లక్షలకు చేరుతుంది. అదే ఈ టారిఫ్ 40%కి తగ్గితే ఈ కారు ధర సుమారు 53 లక్షల రూపాయలకు పడిపోతుంది. BMW 3 సిరీస్ యూరప్ ధర సుమారు 42 లక్షలు. ప్రస్తుతం భారత్ లో ఇది కోటి రూపాయలకు పైగానే ఉంది. 40% దిగుమతి సుంకం అమలైతే కారు ధర 60 లక్షలకు పడిపోతుంది. వోక్స్ వ్యాగన్ టిగువాన్ యూరప్ లో సుమారు 36 లక్షలు. 110% డ్యూటీతో 86 లక్షలుంటే 40% అప్లై అయితే 51 లక్షల రూపాయలకు తగ్గుతుంది. వోల్వో XC60 యూరప్ లో 52 లక్షల కారు. భారత్ లో ప్రస్తుతం దీని ధర 1.23 కోట్లుంటే డ్యూటీ తగ్గితే 72 లక్షలకే వస్తుంది. BMW X1 యూరప్ లో 40 లక్షల రూపాయలు. భారత్ లో దీని ధర 96 లక్షలు. టారిఫ్ కొత్తతో సుమారు 59 లక్షలకు దిగొచ్చే ఛాన్స్ ఉంది. ఆడి Q3 యూరప్ లో 37 లక్షల కారు. భారత్ లో 110% డ్యూటీతో 90 లక్షలు అవుతుంది. అదే 40% డ్యూటీ అయితే సుమారు 52 లక్షలకే లభిస్తుంది. వోక్స్ వ్యాగన్ పాసాట్ యూరప్ లో సుమారు 36 లక్షలున్న కారు భారత్ లో 86 లక్షలు పడుతోంది. డ్యూటీ తగ్గితే దాని ధర 51 లక్షల వరకు పడే అవకాశం ఉంది.